మాజీ భార్య సినీ నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ రోల్ పోషిస్తుంటారు. పవన్ తో విడిపోయిన తర్వాత తన ఇద్దరు పిల్లల బాధ్యతలు మోస్తూనే అభిమానులతో టచ్ లో ఉంటున్నారు రేణు. బద్రి సినిమాతో రేణు దేశాయ్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇదే ఆమెకు మొదటి సినిమా. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడిందన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరు పెళ్లి బంధంతో ఒకటయ్యారు. అయితే కొన్నేళ్లకే ఈ పెళ్లి బంధానికి విడాకులతో ఫుల్ స్టాప్ పడింది. అప్పట్నుంచి తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది రేణు. పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక రేణు దేశాయ్ రెండో పెళ్లి గురించి బోలెడన్ని వార్తలు షికారు చేశాయి. దీంతో ఆమెపై పవన్ ఫ్యాన్స్ అటాక్ చేశారు. రేణు రెండో పెళ్లిని తప్పుబడుతూ ట్రోల్ చేశారు కూడా. అయినప్పటికీ అవేవీ పెద్దగా పట్టించుకోలేదు రేణు. ఈ నేపథ్యంలోనే రెండో పెళ్లిపై ఓపెన్ కామెంట్స్ చేస్తూ సంచలన విషయాలు బయటపెట్టింది రేణు దేశాయ్. 12 ఏళ్లుగా సింగిల్ గా ఉంటున్న ఆమె రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పింది. త్వరలోనే అందుకు ముహూర్తం ఉంటుందని అనేసింది. ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. మరో 2-3 ఏళ్లలో ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకుంటానని కుండబద్దలు కొట్టింది. ఇన్నేళ్లైనా ఇప్పటికీ సెకండ్ మ్యారేజ్ చేసుకోకపోవడానికి అసలు కారణాలను కూడా చెప్పింది రేణు. మరో 2-3 ఏళ్లలో పిల్లలు పెద్దవుతారు, కాలేజీకి వెళ్తారు. అప్పుడు వాళ్ళకు పూర్తి మెచ్యూరిటీ వస్తుంది. కేవలం సపోర్టింగ్ కోసమే పేరెంట్స్ అవసరం అవుతారు. కాబట్టి అప్పుడు నేను ఫ్రీ అవుతాను. అదే సమయంలో రెండో పెళ్లి చేసుకుంటా అని చెప్పింది రేణు.